the world's greatest evangelist, Reverend Billy Graham, for the past 10 years, he is going through certain problems in his body. చూడండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికుడైనటువంటి రెవరెండ్ బిల్లీ గ్రహాం గారు గత 10 సంవత్సరాలుగా భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నాడు. His wife died and she passed away in the year 2007. 2007 సంవత్సరంలో తన సతీమణి మరి చనిపోయి వెళ్ళిపోయింది. Reverend Billy Graham is 92 years old now. ఇప్పుడు రెవరెండ్ బిల్లీ గ్రహాం గారు 92 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు. And he is going through problems in his body. మరి ఆయన తన జీవితంలో తన శరీరంలో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. He doesn't have his wife to take care of him. ఆయనని పట్టించుకొని ఆయన గురించి శ్రద్ధ వహించుటకు భార్య లేదు. I am telling you today, he gave his life at the age of 16. ఆయన 16 సంవత్సరాల వయసులో ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించి ఉన్నాడు. He lived with one wife for 64 years. చప్పట్లు కొట్టండి. 64 సంవత్సరాలు ఒకే ఒక భార్యతో ఆయన కాపురం చేసి ఉన్నాడు. Hallelujah. From the age of 16 till the age of 92, he is the only source of his love and only source of joy is Jesus Christ of Nazareth. ఆయన 16 సంవత్సరాల వయసు నుండి 92 సంవత్సరాల వయసు వరకు కూడా తనకు ఆనంద ఆధారం ఎవరు అనగా ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. And recently when he was interviewed on the TV by Larry King, a very famous interviewer, Larry King asked him, how do you feel? You have served the Lord and now you have problem. How do you feel? లారీ కింగ్ మరి ఒక ప్రశ్న వేస్తున్నారు. అయ్యా, మరి నువ్వు ఇన్ని సంవత్సరాలు దేవుని సేవించున్నావు, ఇప్పుడేమో సమస్యలు గుండా వెళ్తున్నావు, నీకేమనిపిస్తూ ఉంది అని అడిగారు. So the Reverend Billy Graham did not cry and say what to do. I serve the Lord so much but I'm suffering. He didn't say like that. Reverend Billy Graham said, I am very happy today. చప్పట్ల కొట్టండి. రెవరెండ్ బిల్లీ గ్రహాం గారు మరి అవునయ్యా, మరి ఇన్ని సంవత్సరాలు నేను సేవ చేస్తాను, ఏం చేయాలి, నా రాత ఇరుతుందేమో అని అనలేదండి. ఆయన ఏడవలేదు, బాధపడలేదు. కానీ అవునండి, నేను ఈ శ్రమలలో కూడా ప్రభునందు ఆనందిస్తూ ఉన్నానని చెప్పి ఉన్నాడు. Hallelujah. He said, I believe even through this disease I am learning a lot. చూడండి, ఈ వ్యాధి నుండి కూడా దేవుడు నాకు అనేకమైన విషయాల్ని నేర్పిస్తూ ఉన్నాడు. There was one pastor who ran the church very beautifully. చూడండి, ఒక పాస్టర్ గారు ఉన్నారు, తన సంఘాన్ని ఎంతో చక్కగా నడిపించి ఉన్నాడు. All the people in the city, they were watching that pastor. మరి పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఆ పాస్టర్ గారిని చూస్తూ ఉన్నారు. One day the pastor got cancer. మరి ఒక రోజు ఆ పాస్టర్ గారికి క్యాన్సర్ వచ్చింది. So a servant of God in that city felt, hey, why did this happen? This pastor served the Lord so much. What the wife will do because the pastor has got cancer. ఆ ప్రాంతంలో ఒక పాస్టర్ గారు అనుకున్నా, అయ్యో, మరి పాస్టర్ గారు ఎంతో గొప్ప సేవ చేశాడే, మరి ఏంటి ఇప్పుడు ఆయన క్యాన్సర్ వచ్చింది, తన భార్య ఆయన గురించి ఏమనుకుంటుందేమో. So one day the wife was interviewed and they asked, how do you feel that your husband is serving the Lord Jesus Christ and he's got cancer? What do you say about it? మరి ఒక రోజు తన సతీమణిని అడిగారు ఇంటర్వ్యూ చేస్తూ, అమ్మా, మరి మీ భర్త గారు అనేక దినములు సేవ చేస్తూ ఉన్నాడు, మరి ఇప్పుడేమో క్యాన్సర్ వచ్చింది, మరి మీరు ఏ రీతిగా భావిస్తూ ఉన్నారు? She said, I don't look at it as cancer because cancer is a name given by human beings. I remember one name called Christ Jesus. చప్పట్ల కొట్టండి. క్యాన్సర్ అనేది మనుషులు పెట్టిన పేరు, కానీ నేను మాత్రం క్రీస్తునే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. Cancer can be healed by my Christ Jesus. హల్లెలూయా. ఈ యొక్క క్యాన్సర్ రోగము క్రీస్తు ద్వారా స్వస్థపరచబడగలదు అని చెప్పింది. Alphabet C does not mean cancer. The alphabet C means conqueror. The alphabet C means cross. The alphabet C means Christ Jesus. The alphabet C means crucifixion. The alphabet C is celebration. Hallelujah. Praise the Lord. చూడండి, సి అనే అక్షరము కేవలము మరి క్యాన్సర్ కే సంబంధితం కాదండి. సి అనే అక్షరము క్రూసిఫికేషన్ అనగా సిలువ వేయుట. సి అనే అక్షరము మరి సెలబ్రేషన్ అనగా ఉత్సహించుకోవట. ఈ సి అనే అక్షరము మరి క్రీస్తుకు గూర్చినటువంటి విజయాన్ని చూపిస్తుంది. హల్లెలూయా. And you can say whatever alphabet, if you have a very bad spirit, for F you will say fear, but if you have Jesus in your heart, for F you will say faith. హల్లెలూయా. ఆమేన్. ఎఫ్ అనే అక్షరము మీ జీవితాల్లో భయాన్ని పుట్టిస్తూ ఉండవచ్చును, ఫియర్ అని. కానీ అదే ఎఫ్ అనే అక్షరము ఫేత్ అనగా విశ్వాసమునకు వాడవచ్చును. హల్లెలూయా. What is in your heart will come out. చూడండి, మీ హృదయం నిండినదే బయటికి వస్తూ ఉంది. J means Jesus. జే అనగా యేసు, జీసస్. J means jolly. చప్పట్ల కొట్టండి. మరి జే అనగా జాలీ, జానీ అన్నమాట. హల్లెలూయా. You all belong to Jesus Christ of Nazareth. మీరందరూ కూడా నజరేయుడైన యేసుకు సంబంధితులై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. When they were carrying
the Lord's tabernacle. వారు ఎప్పుడైతే దేవుడి యొక్క మందసాన్ని వారు మోసుకొని వెళ్తూ ఉన్నారో, Then David carried the ark. దావీదు ఎప్పుడైతే తన మందసాన్ని మోస్తూ And ఉన్నాడో, then he kept the ark in the place. మరి ఆ యొక్క మందసాన్ని ఒక స్థలంలో ఉంచి ఉన్నాడు. There was joy. ఆ మందసము ఉన్న స్థలంలో ఆనందం పుట్టింది. I want to tell you one thing, people. You know, today please don't have any negative feelings in your heart. The doctor will say that you have fibroids in your uterus. The doctor will say you cannot have a baby. The doctor will say your lungs are infected. But today I am telling you that you are healed by the precious blood of the Lord Jesus Christ. Your uterus is being created by Jesus Christ of Nazareth. Your marriage is not over. Your uterus is not over. Your lungs is not over. Your heart is not over. Your marriage is not over. Because Jesus is alive. మనని పునరుత్థానుడు జీవముంచి ఉన్నాడు. చూడండి, డాక్టర్లు అంటారు మీ గర్భసంచి చెడిపోయింది, అందులో ఫైబ్రాయిడ్స్ వచ్చాయి, మీకు పిల్లలు పుట్టారు, గర్భసంచి తీసేయాలని చెప్తారు, మీకు వివాహం కాదు అని అనేక మంది చెప్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని స్వస్థపరిచి యెహోవా సజీవుడని సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. In 1 Chronicles chapter 16 verse 10 says, glory in his holy name. Let the hearts of those rejoice who seek the Lord. Those who ever seek the Lord, they will rejoice. చూడండి, దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు, దేవుని యొక్క పరిశుద్ధ నామమును వెదుకు వారి యొక్క హృదయాల్లో ఆనందము సంతోషము కలుగును. Psalm 5 verse 11 says, but let those who put their trust in God rejoice. దేవుని యందు నిరీక్షణ కలిగిన వారు ఆనందిస్తారని చెలవిస్తూ Put your ఉన్నారు. trust in God. దేవుని యందు నిరీక్షించండి. Don't put your trust in the doctor. మీ యొక్క నిరీక్షణ డాక్టర్ల యందు Don't ఉంచండి. put your trust on any human beings. నరుల ఎదుట మీరు ఆశ్రయించవద్దు. Put your trust in God, మీ యొక్క నిరీక్షణ ప్రభునందు who ఉంచండి. will never fail you. ఆయన ఎన్నడూ కూడా ఓడిపోడు, మిమ్మల్ని విడిచిపెట్టడు. Jeremiah chapter 15 verse 16 says, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, when Jeremiah was surrounded by problems, చూడండి, ఇర్మియా తన చుట్టూ సమస్యలతో ఉన్నప్పుడు, and that time Jeremiah said, అప్పుడు ఇర్మియా చెప్తూ ఉన్న మాట, your word was joy to me. చప్పట్ల కట్టండి. నీ యొక్క వాక్యే నాకు ఆనందమై ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. Can we all stand? అందరం లేచి నిలబడదాం. Amen. మనందరం లేచి నిలబడదాం. Heavenly Father, thank you Jesus. పరలోకమందున మా తండ్రి, మీకు వందనాలు. I don't want you all to be distracted. Just concentrate on God. ఎవరు కూడా మీ మనసులో అటు ఇటు పోనివ్వకండి. Close your eyes. మీ యొక్క కళ్ళు మూసుకొనండి. The joy of the Lord is your strength. ప్రభు యొక్క ఆనందమే మీ బలమై ఉన్నది. God is with us. దేవుడు మనతో ఉన్నాడు. Now, no matter what you are going through today, మీరు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పటికీ, now ask God whatever you want to ask. God said, ask and it shall be given. అడుగుడి మీకు ఇవ్వబడునని దేవుడు చెప్తున్నాడు. మీకు ఏమి కావాలనో దేవుని అడగండి. Don't go with any negative feelings. మరి ఏదో వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో మీరు వెళ్ళవద్దు. Because Jesus said, out of the abundance of heart the mouth speaks. దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నట్లయితే హృదయం నిండిందని దానిని బట్టి నోరు మాట్లాడును. Memorize scriptures, by heart scriptures. దేవుని యొక్క వాక్యాన్ని మీరు కంఠస్థం చేయండి. Every time you read the Bible, మరి మీరు వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా కూడా fill your heart with the word of God. దేవుని యొక్క వాక్యము చేత మీ యొక్క హృదయాన్ని నింపుకోనండి. I am telling you today, at no point of time you must get afraid. మరి ఏ విషయాల్లో ఏ కోణంలో కూడా మీరు భయపడవద్దు. నా యేసయ్యా, నా యేసయ్యా. Raise your voice. నా యేసయ్యా, నా యేసయ్యా. Father Lord, bless everybody who is hearing this message today. ప్రభువా, ఈ యొక్క వాక్యాన్ని ఏ బిడ్డలైతే ఉన్నారో వింటూ ఉన్నారో వారిని ఆశీర్వదించండి. Give them peace. వారికి ఆనందము దయచేయండి. No matter what they are going through, వారు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ, Lord, just hold their hands and take them across the shore. ప్రభువా, వారి చేతులు పట్టుకొని ఆ సముద్ర తీరం నుండి అద్దరికి చేర్చమని కోరుతూ ఉన్నాము. Even though if you are going through the valley of death, fear not, for I am with you. గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించినప్పటికీ భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. I am the Lord thy God. నేనే జీవం కలిగిన దేవుడైన యెహోవాను. నేను విడిచిపెట్టువాడని కాదు. I will lift you up with my righteous hand. నా కుడి హస్తము నీతి హస్తాలతో మిమ్మల్ని లేపుతాను. I will not leave you nor forsake you. నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను. I will be with you till forever. నేను మీతో కూడా సదాకాలము తోడుగా ఉంటాను. My everlasting arms will be with you. నా చిరకాలపు హస్తాలు మీతో ఉంటాయి. There is someone
anyone who is going through a lot of problems today, ఈ దినము భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్న ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నారు. for the past 2 days you are going through lot of worries, గత 2 రోజులుగాను అనేకమైనటువంటి ఆందోళన మరి చింతలతో బాధపడుతూ ఉన్నావు. Jesus is speaking with you today. యేసు ఈ దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. Jesus is telling, do not worry my child, బిడ్డ చింతించవద్దు అని చెప్తూ ఉన్నాడు. cast all of your fears and burdens on me, నీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు. because I care for you. ఎందుకనగా నేను నీ గురించి చింతిస్తూ ఉన్నాను. Father Lord, I pray that you bless the church. ప్రభువా నువ్వు ఈ సంఘాన్ని ఆశీర్వదించమని Cover each one of us with thy precious blood. ప్రభువా నీ ప్రశస్తమైన రక్తము ద్వారా మమ్మల్ని Fill your కడగండి. people with thy joy. నీ యొక్క ఆనందము చేత నింపమని కోరుతూ ఉన్నాను. In Jesus' precious name we pray, O Lord. యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. We welcome you to Shiloh Revival Church at number 48 Lakshmi Nagar Phase 2, Dammaiguda, Hyderabad 500083. Timings 8:30 a.m. to 10:30 a.m. Please come to experience the power of God. God bless you.